ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన? ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా అపురూపమైన స్పందన ఉంది. ఎందుకంటే రాజకీయంలో 30 ఏళ్ల మన అనుభవం ఉన్న నేత మా నగేష్ సార్. ఎందుకంటే గడప గడపకు ప్రతి గల్లీ గల్లీకి సుపరిచితుడైన వ్యక్తి ఎవరంటే నగేష్ సార్ అని చెప్పేసి వివాద రహితుడు, అందరినీ కలుపుకోయే గుణం ఉన్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి నగేష్ సార్. ఎందుకంటే ఆత్రం సక్కును ఇక్కడ ఎవరు గుర్తుపట్టరు. ఆయన ఆసిఫాబాద్ లో 2 సార్లు గెలిచిన మాట వాస్తవమే, కానీ ఈ ప్రాంతానికి మాత్రం ఎప్పుడు వచ్చి ఏది చేయలేదు. కాంగ్రెస్ అయితే సరే ఆ సుగుణమ్మ ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియదు, ఏదో అధికార పార్టీ అని చెప్పేసి తిరగడం తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఎందుకంటే ప్రతి మహిళకు 18 ఏళ్ల నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పేసి ₹1 ఇయ్యలేదు. ముసలి వాళ్లకు ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి పెన్షన్ ఏదైతే ఉందో 2000 4000 చేస్తున్నారు, ₹1 కూడా పెంచలేదు. ఆ 2000 ఇస్తున్నారు తప్ప తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన 9వ తారీఖు నాడే రుణమాఫీ చేస్తున్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున మరి వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది ఇంత తొందరగానే కాంగ్రెస్. ఎందుకంటే రుణమాఫీ చేస్తానని రుణమాఫీ ఎక్కడ చేయలేదు. హామీలన్నీ వట్టి ఆరు ఏదైతే హామీలు ఇచ్చారో అందులో ఒక ఉచిత బస్సు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా వాస్తవానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ స్థానికంగా ఎక్కడ పోయినా కానీ బీజేపీకి బ్రహ్మరథం పడుతున్న మాట వాస్తవం. గిరిజనులు అయితే ఏంది, ఇవాళ బీసీలు అయితే ఏంది, ప్రతి గడపకు పోతే వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ కావాలా, నరేంద్ర మోదీ కావాలా. దేశం సురక్షితం ఉండాలంటే నరేంద్ర మోదీ తప్ప వేరేలతో సాధ్యం కాదన్నది ప్రజలు కూడా నాటకపోయింది. కాబట్టి బీజేపీకి అఖండ మెజారిటీనిచ్చి నగేష్ సార్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. My Media, the voice of India.